వారు నెల నెల ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు. అయినా బల్ల కింద చేయి పెడతారు. చెయ్యి తడపనిదే ఆ శాఖలో పనవ్వదు. ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తోన్న డోంట్ కేర్ అంటారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏమాత్రం భయం లేకుండా అన్ని తామై డాక్యుమెంట్ రైటర్లు చక్రం తిప్పేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని పలు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. అందనకాడికి డబ్బులు దండుకుని జేబులు నింపుకున్నాకే ప్రతిరోజు ఇంటికి వెళుతున్నారు. అక్కడ పనిచేసే కొందరు సిబ్బంది డాక్యుమెంట్ రైటర్లు భూములు, ఇళ్లు అమ్మేవారి వివరాలు తీసుకోవటం, అవసరమైన డాక్యుమెంట్లను ఫార్మాట్ లో పూరించడం, స్టాంపు పేపర్, అవసరమైన అటాచ్మెంట్స్ ను సిద్ధం చేయాలి. డాక్యుమెంట్ రైటర్లలో చాలా మంది అదుపు తప్పుతున్నారు. వీరిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. వారు తయారు చేసే డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నేరుగా అంగీకరిస్తున్నారు. రైటర్లు కొత్తగా డాక్యుమెంట్ తయారు చేసేదేమీ లేదు. ముందుగానే కంప్యూటర్లో పొందుపరిచి ఉన్న డేటాను మార్చి డాక్యుమెంట్ రూపంలో రెడీ చేస్తారు. ఇదంతా క్షణాల్లోనే అయిపోతుంది. చాలా ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో డాక్యుమెంట్ రైటర్లు కుమ్మక్కై వసూలు దందాకు తెరలేపారు. భూముల అమ్మకం, కొనుగోలుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో నిర్ణీత డబ్బును చెల్లించాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు డబ్బులు ఇవ్వనిదే పనిచేయటం లేదు. అన్ని సరిగ్గా ఉన్న ఫైల్స్ పై సంతకం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే కొర్రీలు పెడుతూ సంతకాలు పెట్టకుండా రోజులు గడుపుతూ వస్తారు. చేసేదేమీ లేక పనుల కోసం వెళ్లేవారు డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. పని పూర్తి కావాలంటే పైసలు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పడంతో డబ్బు చెల్లించి పనులు పూర్తి చేయించుకుంటున్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఒక్కో డాక్యుమెంట్ కు తక్కువలో తక్కువ 3 నుంచి 10,000 రూపాయలు. పెద్ద స్థాయి రిజిస్ట్రేషన్ అయితే ఆస్తి విలువ ఆధారంగా పర్సెంటేజీ వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్లందరూ చాలా ప్రాంతాల్లో సిండికేట్ గా ఏర్పడి ఒకటే రేటును నిర్ణయించి వసూలు దందాకు తెరలేపుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 2 రోజుల క్రితం కూకట్పల్లిలో మూసాపేట్, సూరారంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు చెప్తేనే పనులు చేస్తున్నారని తనిఖీల్లో తేలింది. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాల సమయంలో 15 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉండగా వారి వద్ద నుంచి లెక్కల్లోకి రాని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు అవ్వాలన్నా, అధికారులు సేవలు పొందాలన్నా పైసల వర్షం కురిపిస్తేనే పనులు జరుగుతాయని ఈ వరుస పరిణామాలు చెబుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్ల హవా ఏ లెవెల్లో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో రోజు రోజుకు భూములు క్రయ విక్రయాలు పెరగడంతో రిజిస్ట్రేషన్ శాఖకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా శంషాబాద్, కోకాపేట్, కీసరా, రాజేంద్రనగర్, ఘట్కేసర్, పటాన్ చెరువు, షామీర్పేట్, రాయదుర్గం, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. దాంతో అక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది డబ్బు వసూలుకు పాల్పడుతున్నారు. అన్ని సరిగ్గా ఉన్నా ఏదో ఒక లోపం చూపించి ఫైల్ క్లియర్ అవ్వకుండా ఇబ్బందులకు గురిచేయటం, డాక్యుమెంట్ మార్పులు చేర్పులు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. డాక్యుమెంట్ రాసినందుకు, ఇతర వ్యవహారాలు చూసినందుకు డాక్యుమెంట్ రైటర్ కి అదనంగా డబ్బు ఇవ్వాల్సిందే. ఏ పనికి ఎంత వసూలు చేయాలో ముందుగానే రేట్లు ఉండటంతో ఎక్కడ ఎవరికీ ఇబ్బంది లేకుండా పనులు అయిపోగా అలా వచ్చిన డబ్బులో కొంత మొత్తం రైటర్ల జేబులోకి వెళ్లగా మిగిలిన భాగం అధికారులు, సిబ్బంది జేబులోకి చేరిపోతాయి. అన్ని సక్రమంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల వద్దకు పంపటం, పనులు పూర్తి చేయడానికి డబ్బులు వసూలు చేయటం, వచ్చిన డబ్బును అందరూ పంచుకోవటం పరిపాటిగా మారింది. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటినుంచో అవినీతి మరక ఆ శాఖను వెంటాడుతోంది. ఏసీబీ రైడ్స్ చేసినా ఈ శాఖలో పనిచేసే అధికారులకు కొంచెం కూడా భయం ఉండదు. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ల కొరత, సిబ్బంది సమస్యలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఏసీబీకి చిక్కినా లేదా ఇతర కారణాలతో సస్పెండ్ అయినా కోర్టు నుంచి స్టేలపై అధికారుల సాయంతో తిరిగి యథావిధిగా ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఫలితంగా ఏసీబీకి పట్టుబడిన వారు మళ్లీ తప్పులు చేయటానికి వెనకాటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కింది స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సపోర్టు ఉండటంతో అక్రమాలకు అడ్డు అదుపు ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి.